ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మనం లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ గురించి చెప్పుకున్నాం అనమాట. సో లిస్టింగ్ అంటే ఏంటి, తర్వాత వాటిలో క్లాసిఫికేషన్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ లిస్టింగ్, తర్వాత డిసడ్వాంటేజెస్ మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఇప్పుడు లిస్టింగ్ ప్రొసీజర్. సో లిస్టింగ్ చేయాలంటున్నాం కాబట్టి సెక్యూరిటీస్ని, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేసి మనం ఈ క్లాస్లో చూస్తాం. సో యాజ్ స్టార్టెడ్ ఎర్లియర్, లిస్టింగ్ ఎనేబుల్స్ ఏ కంపెనీ టు ఇంక్లూడ్ ఇట్స్ సెక్యూరిటీస్ ఇన్ ద అఫిషియల్ లిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్. సో లిస్టింగ్ మనం ఎందుకు చెప్తున్నాం, చాలా ముందు క్లాసులో అంతా అదే చెప్పుకుంటా ఉన్నాము. సో లిస్టింగ్ మెయిన్గా చేసేది ట్రేడింగ్ పర్పస్ కోసం వన్ ఆర్ మోర్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనం లిస్టింగ్ అనేది చేస్తామన్నమాట. సో ఈ కంపెనీ విచ్ రిక్వైర్స్ ఇట్స్ సెక్యూరిటీస్ టు బి లిస్టెడ్ మస్ట్ కంప్లై విత్ ది ఫాలోయింగ్ ఫార్మాలిటీస్. సో లిస్టింగ్ చేయాలనుకుంటే ఆ కంపెనీ కొన్ని ఫార్మాలిటీస్ను కంపల్సరీగా ఫాలో అప్ చేయాలి. అవి ఏంటంటే, ద కంపెనీ కన్సర్న్ మస్ట్ అప్లై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అలాంగ్ విత్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ అండ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్. సో కంపెనీ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో కొన్ని డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి కన్సర్న్ అవ్వాలన్నమాట. అవి ఏంటి అనేసి చూస్తాం. సో ఫస్ట్, సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మీకు తెలుసు, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంతా చదివింటారు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో వచ్చి క్యాపిటల్ ఎంత ఉండాలి, తర్వాత క్లాజెస్, లిమిటెడ్ క్యాపిటల్ ఏంటి, అవన్నీ మెన్షన్ చేసి ఉంటారనమాట. ఏ టైప్స్ ఉన్నాయి షేర్స్ అనేసి. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, తర్వాత ప్రాస్పెక్ట్స్ ఆర్ స్టేట్మెంట్ ఇన్ లియూ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. సో ప్రాస్పెక్ట్స్ ఇష్యూ చేసేటప్పుడు వాటి యొక్క స్టేట్మెంట్స్, తర్వాత అండర్ రైటింగ్ అగ్రిమెంట్కి సంబంధించినవి, తర్వాత అగ్రిమెంట్స్ విత్ వెండర్స్ అండ్ ప్రమోటర్స్. సో వెండర్స్తో ఏంటి అగ్రిమెంట్ ఉంది, తర్వాత ప్రమోటర్స్లో ఏమి అగ్రిమెంట్స్ చేసుకున్నారని ఈ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళకి డిస్క్లోజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, స్మిస్పెన్ కాపీస్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్ సర్టిఫికేట్స్, లెటర్ ఆఫ్ కాల్, అలాట్మెంట్, యాక్సెప్టెన్స్ అండ్ రెనౌన్షియేషన్. స్మిస్మెన్ కాపీస్ అనమాట. అంటే డిబెంచర్ సర్టిఫికేట్స్ మనం డిబెంచర్స్ తీసుకున్నప్పుడు ఆ సర్టిఫికేట్స్, లెటర్ ఆఫ్ కాల్, అలాట్మెంట్, యాక్సెప్టెన్సీ, రెనౌన్షియేషన్, ఇవి మొత్తం వచ్చి ఈ కాపీస్ అనే డాక్యుమెంట్స్ మనం ఎన్క్లోజ్ చేయాలన్నమాట. కాపీస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ ఆడిటెడ్ అకౌంట్స్ ఫర్ ద లాస్ట్ 5 years. సో లాస్ట్ 5 years వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసింటారు కదా, ఆ బ్యాలెన్స్ షీట్స్, తర్వాత ఆడిటెడ్ అకౌంట్స్. సో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆడిటెడ్ చేసిన అకౌంట్స్ ఫర్ లాస్ట్ 5 years అనమాట. నెక్స్ట్, కాపీస్ ఆఫ్ ఆఫర్స్ ఫర్ సేల్ అండ్ సర్క్యులర్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ ఆఫరింగ్ ఎనీ సెక్యూరిటీస్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆర్ సేల్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years. అంటే మనం ఏమైనా ఆఫర్ సేల్ చేసామా, ఆఫర్స్ కానీ లేకపోతే సర్క్యులర్స్, అడ్వర్టైజ్మెంట్, ఆఫరింగ్, ఏదైనా సెక్యూరిటీస్ అంటే కంపెనీ యొక్క సెక్యూరిటీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం పబ్లిక్కి ఏమైనా ఆఫర్స్ ఇచ్చామా, సేల్ చేసేటప్పుడు డ్యూరింగ్ ద లాస్ట్ 5 yearsలో అడ్వర్టైజ్మెంట్, ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు ఏమైనా ఆఫర్ ఇచ్చామా అనేది ఆ లాస్ట్ 5 years యొక్క కాపీస్ అన్నిటిని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్, సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ అగ్రిమెంట్స్ విత్ మేనేజరియల్ పర్సన్ అంటే టాప్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉండే మేనేజరియల్ పర్సనల్ వాళ్ళతో ఏదైనా అగ్రిమెంట్స్ ఉంటే ఆ కాపీస్, సర్టిఫైడ్ కాపీస్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్, పర్టిక్యులర్స్ ఆఫ్ డివిడెండ్స్ అండ్ బోనసెస్ పెయిడ్ డ్యూరింగ్ ద లాస్ట్ 10 years. అంటే లాస్ట్ 10 yearsలో డివిడెండ్స్ కంపెనీ ఎవరికి పే చేస్తుంది, డివిడెండ్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఫస్ట్, తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మిగిలి ఉంటాయి అనమాట. సో ఆ షేర్ హోల్డర్స్కి పే చేసిన డివిడెండ్స్ కావచ్చు, లేకపోతే బోనసెస్ ఏమైనా ఇచ్చి ఉంటే, ఎంప్లాయీస్కి బోనసెస్ ఇచ్చి ఉంటే డ్యూరింగ్ ద లాస్ట్ 10 yearsలో బోనసెస్ కావచ్చు, డివిడెండ్స్ కానీ ఏమైనా పే చేసి ఉంటే వాటి యొక్క పర్టికులర్స్ యొక్క డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేయాలి. ఈ స్టేట్మెంట్ షోయింగ్ డివిడెండ్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ అరియర్స్ ఇఫ్ ఎనీ. అంటే స్టేట్మెంట్ అనమాట, దేనికి సంబంధించి, డివిడెంట్కి సంబంధించి, తర్వాత ఇంట్రెస్ట్ ఇన్ అరియర్స్ అనమాట, ఇంకా పే చేయలేదు. సో అరియర్స్ ఏమన్నా ఉంటే వాటి యొక్క స్టేట్మెంట్స్ పంపించాలి. తర్వాత ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద కంపెనీ సిన్స్ ఇట్స్ ఇన్కార్పొరేషన్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్. సో ఒక బ్రీఫ్ హిస్టరీ అనమాట కంపెనీ గురించి. సిన్స్ ఇట్స్ ఇన్కార్పొరేషన్ అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి దానికి సంబంధించిన యాక్టివిటీస్ గురించి ఒక బ్రీఫ్ హిస్టరీ రెడీ చేసి అదొక డాక్యుమెంట్ ఎన్క్లోజ్ చేయాలి. తర్వాత పర్టికులర్స్ రిగార్డింగ్ ఇట్స్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పర్టికులర్స్ ఇవ్వాలి. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ మన యొక్క క్యాపిటల్ ఫార్మింగ్ అనమాట. క్యాపిటల్ రూపంలో ఎంత ఉంది, డిబెంచర్స్లో ఎంత ఉంది, క్రెడిటర్స్ ఎంత ఉంది, తర్వాత
అనే డిఫరెంట్ ఫార్మింగ్ క్రైటీరియాస్ అవన్నీ మెన్షన్ చేస్తామన్నమాట. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మనకి లయబిలిటీస్ చూసుకుంటే లయబిలిటీస్ అన్నీ తీసుకున్నామంటే అది క్యాపిటల్ ఫార్మింగ్ అవుతుంది. అంటే ఈక్విటీ షేర్స్, ఎంత షేర్స్ ఇష్యూ చేశారు, ఎంత ఒక షేర్ ఎంత 10,000 షేర్సా రూపీస్, ఒక షేర్ యొక్క వాల్యూ 10 రూపీసా 100 రూపీసా ఏంటి అనేసి మెన్షన్ చేస్తుంటాం అనమాట. తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ అయితే ఎంత, డిబెంచర్స్ ఎంత పర్సంటేజ్, అదే ప్రిఫరెన్స్ షేర్స్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత డిబెంచర్స్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పే చేస్తున్నారు అనేదంతా మన క్యాపిటల్ స్ట్రక్చర్లో ఉంటుంది. కాబట్టి ఆ క్యాపిటల్ స్ట్రక్చర్ని వాళ్ళకి మెన్షన్ చేయాలి. పర్టికులర్స్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఫర్ విచ్ పర్మిషన్ టు డీల్ ఈజ్ అప్లైడ్ ఫర్ అండ్ దేర్ ఇష్యూ. పర్టికులర్స్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఫర్ విచ్ పర్మిషన్ టు డీల్ ఈజ్ అప్లైడ్ ఫర్ దేర్ ఇష్యూ అనమాట. అంటే షేర్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు ఇష్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ డీల్ చేస్తున్నారు అంటే ఇనిషియల్గా వాళ్ళు అప్లై చేసినప్పుడు, అంటే కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలన్నప్పుడు అప్లై చేసుకుంటారు కదా, అలాంటి అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లు అవన్నీ మెన్షన్ చేసి మనం ఎక్కడ ఇస్తాము 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కావాలి కదా, అక్కడ సబ్మిట్ చేసి ముందు ఇష్యూ చేసేటప్పుడు ఇన్క్లోజ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఏ స్టేట్మెంట్ షోయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షేర్స్ along with a list of highest 10 holders of each class or kind of securities of the company. అంటే ప్రతి ఒక్క ఇక్కడంటే స్టేట్మెంట్ అనమాట. దేనికి సంబంధించి షేర్స్కి సంబంధించి హైయెస్ట్ 10 మెంబర్స్, అంటే ఇప్పుడు సపోజ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే ఈక్విటీ షేర్స్ కావచ్చు, అంటే వాళ్ళు ఏంటి హైయెస్ట్ ఫస్ట్ ఎక్కువ అమౌంట్ పర్చేస్ చేసిన వాళ్ళు అనమాట. టాప్ 10 ఎక్కువ అమౌంట్ పర్చేస్ చేసిన టాప్ 10 పబ్లిక్ కావచ్చు, కార్పొరేషన్ ఏదైనా కావచ్చు, వాటి యొక్క 10 హోల్డర్స్ యొక్క ఈచ్ హైయెస్ట్ వాల్యూ అనమాట పర్చేస్ చేసిన వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. తర్వాత పర్టికులర్స్ ఆఫ్ షేర్స్ ఫర్ ఫీచర్డ్ అంటే జప్తు చేసినవి అనమాట, జప్తు చేసిన షేర్స్ గురించి ప్రొవైడ్ చేయాలి. తర్వాత సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇఫ్ ఎనీ విత్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐసిఐసిఐ ఎక్సెట్రా. అంటే ఐఎఫ్సి ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఐసిఐసిఐ నుంచి ఏంటివి ఫైనాన్స్ ప్రొవైడ్ చేసేవన్నమాట. సోర్సెస్ మనకి ఫైనాన్స్ అవైలబుల్ అవుతుంది. ఇలాంటి వాటిలో ఏదైనా అగ్రిమెంట్స్ ఏదైనా ఉంటే ఆ కాపీస్ సర్టిఫైడ్ కాపీస్ని ప్రొవైడ్ చేయాలి. తర్వాత లిస్టింగ్ అగ్రిమెంట్స్ విత్ నెసెసరీ ఇనిషియల్ అండ్ యాన్యువల్ లిస్టింగ్ ఫీజు. ఇప్పుడు మనం లిస్టింగ్ చేస్తున్నాం స్టాక్ ఎక్స్చేంజ్లో, దానికి సర్టన్ ఫీ అనేది పే చేయాలి కదా. ఆ ఫీ వచ్చి లిస్టింగ్ చేస్తున్నప్పుడు ఇనిషియల్గా పే చేస్తూ ఉన్నారా, లేకపోతే యాన్యువల్గా మొత్తం యాన్యువల్ లిస్టింగ్ ఫీ మొత్తం పే చేస్తూ ఉన్నారా. సో ఏ విధంగా పే చేస్తూ ఉంటే దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఎన్క్లోజ్ చేయాలన్నమాట. ఇది నా ఫస్ట్ ప్రొసీజర్. అంటే ఈ ఫాలోయింగ్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనము లిస్టింగ్ ప్రొసీజర్, ఈ ప్రొసీజర్కి అప్లై చేసేటప్పుడు లిస్టింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ మనం ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని ఎన్క్లోజ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇది వచ్చి ప్రొసీజర్ ఆఫ్ లిస్టింగ్. నెక్స్ట్ క్రైటీరియా. అసలు క్రైటీరియా ఏముంటుంది, క్రైటీరియా లిస్టింగ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా కంపెనీ ఏమేమి క్రైటీరియా ఫాలో చేయాలి అనేసి చూస్తే, ఏ కంపెనీ విచ్ డిజైర్స్ ఇట్స్ సెక్యూరిటీస్ టు బి లిస్టెడ్ అండ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ మస్ట్ సాటిస్ఫైయింగ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఒక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనము సెక్యూరిటీస్ని లిస్ట్ చేయాలనుకుంటే ఫాలోయింగ్ కండిషన్స్ని ఆ కంపెనీ ప్రిస్క్రైబ్డ్ కంపెనీ వచ్చి సాటిస్ఫై చేయాలన్నమాట. అవి ఏంటని చూస్తాం. సో ఫస్ట్ వన్, అట్లీస్ట్ 60% ఆఫ్ ఈచ్ క్లాస్ ఆఫ్ సెక్యూరిటీస్ issued must be offered to the public for subscription and the minimum issued capital should be 3 crores. అంటే నాన్న ఇక్కడ అట్లీస్ట్ 60% ఆఫ్ సెక్యూరిటీస్ మస్ట్గా ఆఫర్ ఎవరికి చేయాలి, పబ్లిక్కే చేయాలన్నమాట. అంటే వచ్చి పబ్లిక్కి 60% అంటే 100%లో 60% మొత్తం పబ్లిక్కే ఆఫర్ చేయాలి. అంతేకాకుండా మినిమం ఇష్యూడ్ క్యాపిటల్, మ్యాక్సిమం కాదు ఇక్కడ మినిమం అట్లీస్ట్ 3 crores రూపీస్ వాళ్ళ యొక్క మినిమం క్యాపిటల్ అనేది ఉండాలన్నమాట. అది ఫస్ట్ పాయింట్. సో 60% ఆఫ్ షేర్స్ వచ్చి మస్ట్ అండ్ షుడ్గా పబ్లిక్ ఆఫర్ చేయాలి. తర్వాత మినిమం క్యాపిటల్ ఏమో 3 crores ఉండాలన్నమాట. నెక్స్ట్, ద మినిమం పబ్లిక్ ఆఫర్ పర్ సబ్స్క్రిప్షన్ మస్ట్ బి అట్లీస్ట్ 25% ఆఫ్ ఈచ్ ఇష్యూ అండ్ ఇట్ మస్ట్ బి ఆఫర్డ్ త్రూ అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్స్ అట్లీస్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 years. ఇంతకుముందే చెప్పాం 60% కంపల్సరీగా మనము పబ్లిక్కే సబ్స్క్రిప్షన్ ఇవ్వాలి అని. మరి ఆ పబ్లిక్ ఆఫర్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా 25% ఆఫ్ ఈచ్ ఇష్యూ, ప్రతి ఇష్యూలో వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు 25% అట్లీస్ట్వి ఆ అడ్వర్టైజ్మెంట్ త్రూ ది న్యూస్ పేపర్ ద్వారానే రావాలన్నమాట. ఎందుకంటే మేజర్ పబ్లిక్
మనకి మేజర్గా పబ్లిక్ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ రావాలంటే త్రూ ద న్యూస్ పేపర్స్ మాత్రమే ఇదనమాట. ఎందుకంటే త్రూ అవుట్ ద ఇండియా ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ అనుకోండి లొకేట్ అయ్యింది అనుకోండి, న్యూ ఇష్యూ ప్రైమరీ మార్కెట్ ద్వారా ఇష్యూ చేస్తారు. మరి ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది చేసినప్పుడు అది వచ్చి పర్టికులర్ ప్లేస్లోనే లొకేట్ అయి ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్, అంతే కదా, త్రూ అవుట్గా ఉండదు కదా. సో లేకపోతే సపోజ్ రీజనల్కి ఒక ప్లేస్లో ఒక కొన్నిటికి సంబంధించి ఒక్కొక్క ఇది ఉంటుంది, రిమైనింగ్ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండదు అనమాట. త్రూ న్యూస్ పేపర్ ద్వారా అట్లీస్ట్ 2 years వరకు కంపల్సరీగా న్యూస్ పేపర్ ద్వారానే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. పబ్లిక్ అట్లీస్ట్ 25% దీని ద్వారా పబ్లిక్ ఆఫర్ అనేది ఫస్ట్ ఇష్యూ కంపల్సరీగా 2 years ద్వారా అడ్వర్టైజ్మెంట్ అనేది న్యూస్ పేపర్ ద్వారానే ఇవ్వాలన్నమాట. ద కంపెనీ షుడ్ బి ఆఫ్ ఎ ఫైర్ సైజ్ హ్యావింగ్ broad-based capital structure and public interest in its securities. The company should be fair size, అంటే క్యాపిటల్ స్ట్రక్చర్కి వచ్చి ఫైర్ సైజు, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్స్ సెక్యూరిటీస్. ద మెయిన్ మోటివ్ అది అనమాట పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేసి. తర్వాత దెర్ మస్ట్ బి అట్లీస్ట్ 10 పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఫర్ ఎవ్రీ 1 lakh షేర్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ ఇట్ ఈస్ 20 in కేస్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇంతకుముందు ఏం చెప్పాం, ఫస్ట్ ఇష్యూ చేసినప్పుడు అట్లీస్ట్ 25% ఆఫ్ సబ్స్క్రిప్షన్ వచ్చి పబ్లిక్కే ఆఫర్ చేయాలి, మినిమంగా కంపల్సరీగా పబ్లిక్ ఆఫర్ చేయాలి. అది కాకుండా అడ్వర్టైజ్మెంట్ 2 years దాకా న్యూస్ పేపర్లో వేయాలని. మరి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్క ఫ్రెష్ ఇష్యూలో 1 lakh షేర్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్, 1 lakh షేర్స్ కాదు ఇక్కడ 1 lakh క్యాపిటల్ అనమాట. సో 1 lakh క్యాపిటల్లో అట్లీస్ట్ 10 పబ్లిక్ షేర్ హోల్డర్స్ అన్న ఖచ్చితంగా ఉండాలి. 1 lakh క్యాపిటల్ కరెక్ట్ అయింది మనకి అంటే దాంతో అట్లీస్ట్ 10 మంది పబ్లిక్ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలి. అదే కాకుండా సబ్సిక్వెంట్ ఇష్యూ అంటే ఫస్ట్ ఇష్యూ కాకుండా నెక్స్ట్ సెకండ్ ఇష్యూ ఇస్తున్నారు, ఫస్ట్ కాల్ కాకుండా సెకండ్ కాల్ ఇష్యూ సెకండ్ సారి మళ్ళీ ఇష్యూ చేస్తున్నారు అంటే సబ్సిక్వెంట్ ఇయర్ అది ఎంతమంది ఉండాలి, 1 lakhకి 20 members ఉండాలన్నమాట. సో దీస్ క్రైటీరియా ఇస్ డిఫరెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. సో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఈ క్రైటీరియా అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది ట్రేడింగ్ పర్పస్కి, అది ఇన్వెస్ట్మెంట్లో అంటే డిఫరెంట్గా క్రైటీరియా ఉంటుంది, అంటే వేరే క్రైటీరియా ఉంటుందన్నమాట. ఏ కంపెనీ హ్యావింగ్ more than 5 crore paid up capital must list its securities one or more than one stock exchange. లిస్టింగ్ ఆన్ ది రీజనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ కంపల్సరీ. నేను ఇక్కడ చూడండి, ఏ కంపెనీ హ్యావింగ్ ఏ more than 5 crore paid up capital. సో మనం ఇంతకు ఏం చెప్పాము, ఇప్పుడు ఇష్యూ చేసిన తర్వాత మనకి కలెక్ట్ చేసిన అమౌంట్ అంటే మనం రిసీవ్ చేసుకున్న అమౌంట్ని మనకు వచ్చి ఉంటుంది కదా, ఆ అమౌంటే పేడ్ ఆఫ్ క్యాపిటల్ అవుతుందన్నమాట. అది 5 crore పేడ్ ఆఫ్ క్యాపిటల్ ఉంటే ఖచ్చితంగా హ్యావింగ్ ఏ more than 5 crores 5 crores కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ని ఒకటి కంటే ఎక్కువ స్టాక్, ఒకటి కంటే ఎక్కువ మోర్ స్టాక్ ఎక్స్చేంజెస్లో కంపల్సరీగా వాళ్ళు వచ్చి దాన్ని సెక్యూరిటీస్ని లిస్ట్ చేయాలి. అంతేకాకుండా లిస్టింగ్ ఇన్ ద రీజనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రీజనల్గా వాళ్ళు ఆ రీజనల్లో ఎక్కడైతే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింటారో ఆ రీజనల్లో కంపల్సరీగా రీజనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీగా లిస్టింగ్ అయి ఉండాలి. దానికంటే ఎక్కువగా స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట. అంటే more than 5 crores వాళ్ళ యొక్క పేడ్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. పేడ్ ఆఫ్ క్యాపిటల్ అంటే అమౌంట్ పబ్లిక్ దగ్గర నుంచి కానీ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వాళ్ళకి అమౌంట్ క్యాపిటల్ కలెక్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ 5 crores కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీగా వాళ్ళు వచ్చి ఏంటంటే more than one stock exchangeలో కంపల్సరీగా వాళ్ళు లిస్టింగ్ చేయాలి. మరి రీజనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కంపల్సరీగా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ పాయింట్, ద కంపెనీ must pay interest on the access application money received at the rates ranging between 4% to 15% depending on the delay beyond 10 weeks from the date of closure of the subscription list. అంటే the company must pay interest on the access application money. ఇప్పుడు చూసాము, సపోజ్ ఒకసారి వచ్చి ఏంటంటే మనకు అప్లికేషన్ మనీ కంటే మనకు తెలుసు కదా నాన్న, మనం షేర్ ఇష్యూ చేసినప్పుడు ఫస్ట్ ఏంటి అలాట్మెంట్, తర్వాత అప్లికేషన్ ఫీజు, తర్వాత ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్ అనేసి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ని రిసీవ్ చేస్తాం. సో ఫస్ట్ అలాట్మెంట్, తర్వాత ఫస్ట్ అప్లికేషన్ ఫీజు మనం రిసీవ్ చేసుకుంటాం అనుకోండి. అప్లికేషన్ మనీ యాక్సెస్గా వచ్చిందంటే అంటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కూడా కలిపి ఎవరైనా కొంతమంది ఏం చేసేసారు, ఒకేసారి పే చేసి ఇచ్చారనమాట. ఆ విధంగా వచ్చిన మనీకి మస్ట్ అండ్ షుడ్గా ఇంట్రెస్ట్ అనేది పే చేయాలన్నమాట. ఆ పే అనేది వచ్చి
ఇంట్రెస్ట్ రేట్స్ రేంజింగ్ రిసీవ్డ్ రేట్స్ ఎంత అంటే 4 to 15% డిపెండింగ్ ఆన్ డిలే బియాండ్ ది 10 weeks ఫ్రమ్ ది డేట్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ లిస్ట్. సో 10 weeks ఫ్రమ్ ది డేట్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ లిస్ట్ అనమాట. మనము సబ్స్క్రైబ్ చేస్తున్న లిస్ట్ని ఎప్పుడు క్లోజ్ చేస్తున్నామో బియాండ్ ది 10 weeks, ఆ బియాండ్ ది 10 weeksకి 4 to 15% రేట్స్తో మనం అప్లికేషన్ మనకి ఇంట్రెస్ట్ అనేది యాక్సెస్ అప్లికేషన్ మనకి ఇంట్రెస్ట్ అనేది పే చేయాలన్నమాట. ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ది కంపెనీ మస్ట్ ప్రొవైడ్ ఫర్ ద ఫాలోయింగ్. ఇంతకుముందే మనం చెప్పాము ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రొవైడ్ చేయాలి ఫస్ట్ పాయింట్లు, దేంతో లిస్టింగ్ ప్రొసీజర్లో చెప్పామన్నమాట. సో ఇక్కడ వచ్చి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్కి సంబంధించి కొన్ని మనం కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. అవి ఏంటంటే కామన్ ఫామ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ షాల్ బీ యూజ్డ్, అంటే కామన్ ఫామ్ అనమాట. కామన్ ఫామ్ అంటే ట్రాన్స్ఫర్, ఇక్కడ ఏంటి షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము మనము కంపెనీస్ చదివేటప్పుడు కంపెనీస్ గురించి క్లాసిఫికేషన్స్ చదివేటప్పుడు చదివింటాము. కొన్ని కంపెనీస్ ఫ్రీగా ట్రాన్స్ఫర్ ఉంటాయి, కొన్ని ట్రాన్స్ఫర్ అనేది ఉండదు అనమాట. సో ఏ కామన్ ఫామ్ దానికి సంబంధించిన ఫామ్ ఎన్క్లోజ్ చేయాలి. అంటే కామన్ ఫామ్ ఎన్క్లోజ్ చేయడమే కాకుండా ఆ కామన్ ఫామ్ అనేది అందరికీ ఒకటిగానే ఉండాలన్నమాట. షెల్ బీ యూజ్డ్, ఏదైతే యూజ్ చేస్తారో ట్రాన్స్ఫర్కి అది కామన్ ఫామ్గా ఉండాలి. తర్వాత ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ విల్ బీ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ లీన్. అంటే ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ విల్ బీ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ లీన్ అంటే ఇక్కడ లీన్ అంటే మీకు ట్రాన్స్ఫర్ అన్న. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అప్లికేషన్ని పే చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫైనల్ కాల్ ఇంత అమౌంట్ పే చేయాలి, మనం షేర్స్ 5 each చేస్తాం, జప్తు చేస్తామంటాం. అంటే ఒకసారి ఏంటి ఫస్ట్ కాల్ సపోజ్ అప్లికేషన్ మనీ వచ్చి ఉంటుంది, మీద అమౌంట్ రాదనమాట. దాన్ని మళ్ళీ ఏం చేస్తాం మనము అగైన్ రీఇష్యూ చేస్తాం, అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడ లీన్ కూడా అంతే, ఆ అప్లికేషన్ షుడ్ నాట్ మీట్, ఆ అప్లికేషన్ షుడ్ నాట్ పే. ఆ అప్లికేషన్ అంటే ఏంటి, ఖచ్చితంగా మనం పే చేయాల్సిన అమౌంట్ అని, దాన్ని పే చేయలేదంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ కావచ్చు, అసెట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, అది ట్రాన్స్ఫర్ అనేది అవుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ విల్ బీ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ లీన్. ఫ్రీ ఫ్రమ్ లీన్ అంటే లీన్ ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ అంటే ఫుల్లీ పేడ్ కంపల్సరీ. ఫుల్లీ అంటే మొత్తం అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ యొక్క వాల్యూ 10 rupees అనుకుంటే ఆ 10 rupeesని వాళ్ళు పే చేసేస్తారు. మళ్ళీ అక్కడ ఏంటి, అక్కడ అప్లికేషన్ అనేది లేదు కదా, కంపల్సరీ మొత్తం అమౌంట్ పే చేసేస్తారు కదా. సో అది ఇక్కడ లీన్ అనేది ఉండదు అనమాట. అంటే ఫుల్లీ పేడ్ అప్ షేర్స్కేమో లీన్ ఉండకూడదు, మరి పార్ట్లీ పేడ్ అప్ షేర్స్ విల్ బీ సబ్జెక్ట్ టు లీన్. ఇక్కడ చూడండి, ఫుల్లీ పేడ్ అప్కేమో ఫ్రీ అనమాట, లీన్ అనేది ఉండకూడదు. మరి పార్ట్లీ పేడ్ అప్ షేర్స్కి లీన్ అనేది ఉండాలి, ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కాల్ మనీ ఇది మనం కాలప్ చేసినప్పుడు వాళ్ళు పేడప్ చేయలేదన్నమాట, పే చేయలేదు అనుకుంటే అప్పుడు లీన్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కాల్ మనీ డ్యూ టు అట్ ఫిక్స్డ్ టైం అనమాట. ఆ కాల్ మనీ మనకి ఫిక్స్డ్ టైంలో మనకి రాకపోతే విల్ బీ లీన్, సబ్జెక్ట్ టు లీన్ అనమాట. కాల్స్ ఇన్ అడ్వాన్స్ క్యారీ ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ నాట్ డివిడెండ్ రైట్స్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఇంతకుముందే చెప్పాను, మనం ఫస్ట్ కాల్ పిలిచాము, ఇంకా సెకండ్ అండ్ ఫైనల్ కాల్ ఉంది, పిలవలేదు ఇంకా. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆ ఫస్ట్ కాల్లోనే సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ని కూడా పంపించేస్తారనమాట. అలాంటి వాళ్ళకి కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఓన్లీ క్యారీ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది, డివిడెండ్ రైట్స్ అనేది ఉండదన్నమాట. అన్క్లైమ్డ్ డివిడెండ్స్ షెల్ నాట్ బీ ఫర్ఫ్యూటెడ్ బిఫోర్ ద క్లైమ్ బికమ్స్ టైమ్ పీరియడ్. అన్క్లైమ్డ్ డివిడెండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంకా క్లైమ్ చేయలేదు, డివిడెండ్స్ మనం పే చేయలేదన్నమాట. ఆ డివిడెండ్స్ని పే చేయలేదంటే వాటిని ఫర్ఫ్యూట్ చేయడానికి చేయకూడదు అనమాట. ఎందుకు, ఆ క్లైమ్ బికమ్స్ టైం బేర్డ్ అనమాట. టైమ్స్ని బేర్ చేసేంత వరకు, అంటే ఆ గ్యాప్ పీరియడ్కి మనం వచ్చి అన్క్లైమ్డ్ డివిడెండ్స్ని పర్ఫ్యూట్ చేయకూడదు అనమాట. ద రైట్ టు కాల్ ఆఫ్ షేర్స్ షెల్ బి గివెన్ ఓన్లీ ఆఫ్టర్ ద నెసెసరీ శాంక్షన్ బై ద జనరల్ బాడీ మీటింగ్. అంటే ద రైట్ ఆఫ్ కాల్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటి, ఫస్ట్ కాల్ అయింది, నెక్స్ట్ కాల్, సెకండ్ కాల్, ఆ విధంగా డిఫరెంట్ కాల్స్ ఇచ్చేటప్పుడు జనరల్ మీటింగ్ అనేది కంపల్సరీగా జరగాలన్నమాట. జనరల్ బాడీ ద్వారా జరిగి వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాతనే రైట్ టు కాల్ ఆఫ్ షేర్స్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ షెల్ బి రిజిస్టర్డ్ విత్ ఇన్ 30 days ఆఫ్ డిపాజిట్ రిక్వెస్ట్ అండ్ ద బ్యాలెన్స్ సర్టిఫికేట్ షెల్ బి ఇష్యూడ్ విత్ ఇన్ ద సేమ్ పీరియడ్. సపోజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ మనం కొంతమంది చెప్పాము అనమాట, షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఫస్ట్ పాయింట్ కామన్ ఫామ్ ఉండాలి షేర్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అని. దాని రిజిస్ట్రేషన్ షుడ్ బి విత్ ఇన్ ద 30 days ఆఫ్ డిపాజిట్ రిక్వెస్ట్ చేసిన 30 days లోపల రిజిస్ట్రేషన్ జరగాలి. అంతేకాకుండా బ్యాలెన్స్ సర్టిఫికేట్ షెల్ బి ఇష్యూడ్ విత్ ఇన్ ద సేమ్ పీరియడ్. ఆ సేమ్ పీరియడ్లోని రిమైనింగ్ ఏదైనా సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటే ఆ 30 daysలోనే ఇష్యూ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ద ఎగ్జిస్టింగ్ కంపెనీస్ మస్ట్ అదేర్ టు సీలింగ్ ఇన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పబ్లిక్ ఇష్యూ. అదేర్ ఈజ్ నథింగ్ బట్ కంపల్సరీగా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగినట్టుగా
అనేసి అర్థం అనమాట. ఎగ్జిస్టింగ్ కంపెనీస్ మస్ట్ అండ్ షుడ్గా వాటి యొక్క ఎక్స్పెండిచర్కి సంబంధించి ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయి కంపల్సరీగా ఫాలోఅప్ చేయాలన్నమాట. ఈ సర్టిఫికేట్ టు ద ఎఫెక్ట్ దట్ ద షేర్స్ ఫ్రమ్ ప్రమోటర్స్ కోటా ఆర్ నాట్ సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years మస్ట్ బి సబ్మిటెడ్. షేర్స్ ఫ్రమ్ ప్రమోటర్స్ కోటా అంటే షేర్స్ ప్రమోటర్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం. ప్రమోటర్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేయాలని చెప్పాం. అంటే అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయి ప్రమోటర్స్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే వెండర్స్ సంబంధించి కావచ్చు, అగ్రిమెంట్స్ ఉంటే అవి ప్రొవైడ్ చేయాలి. లిస్టింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ పాయింట్గా మనం చెప్పుకున్నాం అనమాట. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్ట్స్ ఆఫ్ లియో దానికి సంబంధించి. సో ఈ ప్రమోటర్స్ కోటా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అంటే ఆ షేర్స్ని వచ్చి ఏంటంటే ప్రమోటర్స్ కోటాలో ఉన్న షేర్ని ఆర్ నాట్ టు సోల్డ్ ఆ ట్రాన్స్ఫర్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years మస్ట్ బీ సబ్మిటెడ్. 3 years లోపల సోల్డ్ కానీ ట్రాన్స్ఫర్డ్ కానీ ప్రమోటర్ షేర్స్ని కోటా దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అనేది జరగకూడదు అనమాట, సేల్ చేయకూడదు. సో ఇది క్రైటీరియా ఫర్ లిస్టింగ్ క్రైటీరియా ఫర్ లిస్టింగ్. సో క్రైటీరియా లిస్టింగ్ ప్రొసీజర్. సో లిస్టింగ్ ప్రొసీజర్ క్రైటీరియా అనేది మనము ఇప్పటివరకు డిస్కస్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం.